ఈ రోజులలో సార్వత్రిక సంఘం ఎంత భయంకరంగా దిగజారిపోతున్నదంటే, లోకంలో ఉన్న ప్రజల కంటే హీనాతిహీనముగా మారిపోతున్నారు. కానీ కొన్ని మెట్రోపాలిటన్ సిటీస్లలో సార్వత్రిక సంఘం ఎంత భయంకరంగా మారిపోతున్నదంటే, లోక మాలిన్యం అంతా సార్వత్రిక సంఘంలోకి వచ్చేసింది. లోకమంతా సంఘంలోకి వచ్చేసింది. ఎట్లాంటి బోధలు వస్తున్నాయంటే, నువ్వు క్రీస్తుని అంగీకరించి నువ్వు ఎట్లనైనా బ్రతుకు, పరలోకానికి వెళ్ళిపోతావనే బోధలు వస్తుంటే, సార్వత్రిక సంఘం ఎట్లా మారిపోతున్నదంటే, క్రీస్తుని అంగీకరించి బాప్తిజం తీసుకోవాలి, ఇష్టం వచ్చినట్లు బ్రతకాలి, ప్రభువా నా పాపాలను క్షమించు అనాలి, మరలా మందిరానికి వెళ్ళాలి, పాపము చేయాలి, పాపాలను ఒప్పుకోవటం. ఈ విధంగా సార్వత్రిక సంఘం ఒక రొటీన్ లైఫ్ గా మారిపోయింది. కానీ నా ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు పని చేయాలి అంటే నీ దేహం అనే ఆలయము ఆయనకి అనుకూలంగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. నీ దేహం అనే ఆలయము ఆయనకి మహిమకరంగా ఉండాలి. హృదయంలో కొంతమంది అంటారు, మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు హృదయ అంతరంగములను చూసే దేవుడు. పైన నేను ఎట్లా ఉన్నా లోపట చూసే దేవుడు కదా అని అంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తున్నది, హృదయంలో ఉన్న దానిని బట్టే నోరు పలుకుతుందట. గట్టిగా చప్పట్లు కొడదాం. నువ్వు పాపపు ఆలోచనలతో ఉన్నావు కాబట్టి సగం సగం బట్టలు వేసుకొని వస్తున్నావు. పాపపు ఆలోచనలు నీ హృదయంలో పాతుకుపోయినాయి కాబట్టి లోకములో ఉన్న పద్ధతులన్నీ నువ్వు పాటిస్తున్నావు. కానీ నీ హృదయము సంపూర్ణతలోకి వస్తే, నీ అంతరంగ పురుషుడు సంపూర్ణతలోకి వస్తే, నువ్వు ఏ బట్టలు వేసుకోవాలో తెలుసు, ఎక్కడికి వెళ్ళాలో తెలుసు, ఏం మాట్లాడాలో తెలుసు, ఏ విధంగా నీ నడవడిక ఉంటాలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు అడుగడుగున బోధిస్తూ ఉంటాడు. చప్పట్లు కొడదాం. నీ దేహమే దేవునికి ఆలయముగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సినిమాలకు వెళ్ళమనడు. నీ దేహమే పరిశుద్ధాత్మ దేవునికి ఆలయముగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు సీరియల్స్ లో నుంచి నీతో మాట్లాడడు. నీ దేహమే పరిశుద్ధాత్మ దేవునికి నిలయముగా ఉంటే భర్త మీద తిరగబడమనడు యేసయ్య, భార్య మీద తిరగబడమనడు. నీ దేహము అనే ఆలయం పరిశుద్ధాత్మ దేవునికి నిలయముగా ఉంటే, భర్త ఎట్లాంటి వాడైనా భర్తని క్షమించే మనసు భార్యకు ఉంటుంది. చప్పట్లు కొడదాం. భార్య ఎంత కఠినాత్మురాలైనా భార్యని క్షమించే మనసు ఉంటుంది నీ దేహంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక చెంప మీద కొడితే ఒక చెంప చూపెట్టమంటాడు పరిశుద్ధాత్మ దేవుడా. హల్లెలూయా. నీ దేహం ఏ విధంగా మారిపోతుందంటే క్రీస్తు స్వరూపముగా మారిపోతుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. మన దేవుడు అన్ని సమయాలలో నమ్మదగిన దేవుడు బిడ్డ. ఒక వ్యక్తి దీవించబడటము, ఆశీర్వదించబడటం, ఒక వ్యక్తి దిగజారిన స్థితిలో వెళ్ళిపోవటం అది దేవుని చిత్తం కాదు నానా. దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే అందరినీ కూడా సమృద్ధిగా ఆశీర్వదించి దీవించే మంచి దేవుడు ఆయన. గట్టిగా చప్పట్లు కొడదాం. కాబట్టి రాత్రి కాల సమయంలో హగ్గాయి గ్రంథం 6వ అధ్యాయంలో ఆ భయంకరమైన పోరాటం దేవుని ప్రజలు అనుభవించడానికి కారణం మందిరము పాడైపోయిన స్థితిలో ఉన్నది. క్రొత్త నిబంధనలో ఆ మందిరము మన దేహానికి సాదృశ్యంగా ఉన్నది. సహోదరి సహోదరుడా, ఎంతకాలము దేవుణ్ణి మోసం చేస్తావు, దైవ సేవకుణ్ణి మోసం చేస్తావు, సంఘాన్ని మోసం చేస్తావు. ఈ రోజైనా నీ జీవితాన్ని మార్చుకోవా? నీ దేహంలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు, కానీ దురాత్మ శక్తులు స్థావరాలు వేసుకొని ఉన్నాయి. కానీ ఈ యొక్క
మొదటి నెలలో ఆ దురాత్మ స్థావరాలు కుప్పకూలిపోబోతున్నాయి. గట్టిగా చప్పట్లు కొడదాం. పరిశుద్ధాత్మ దేవునికి నిలయముగా నీ దేహము మారిపోబోతున్నది. అందుకని చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి, చాలు, తన ఎదుటనున్న ఆనందము నిమిత్తము ఏం చేసినాడట యేసయ్య? అవమానమును నిర్లక్ష్యం చేసినాడట. గట్టిగా చప్పట్లు కొడదాం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు దేవుని దీవెనలు అంత ఈజీగా మనం అనుభవించలేం. కొన్ని మన జీవితంలో చావవలసినవి చావాలి. ఆమెన్, హల్లెలూయా. కొన్ని చావవు కొంతమందిలో, కొంతమంది కొన్ని చంపుకోరు. క్రీస్తుని అంగీకరించిన తర్వాత కూడా మా కులమో మా కులంలో ఉన్న వారినే మేము పెళ్లి చేసుకోవాలి, కానీ దేవుని దీవెనలు మాత్రం కావాలి, దేవుని సమృద్ధి కావాలి. దేవుడు గాని దీవించకపోతే దేవుణ్ణి, సేవకుణ్ణి, సహవాసాన్ని అపార్థం చేసుకోవటానికి మొదటిగా ఉంటాం మనం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మనం క్రీస్తు రక్తంలో ఎప్పుడైతే కడగబడతామో మనందరిది ఒకటే కులము. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఇక వివాహాలు జరిగేటప్పుడు ఏం రోజులు కావాలి చెప్పాలి గట్టిగా? మంచి రోజులు కావాలా? క్రైస్తవులకి మంగళవారాలు పెళ్లిళ్ళు చేసుకోరు, మంచి రోజులు కావాలా? ఇల్లులు కట్టుకోవాలంటే వాస్తులు ఉండాలా? ఈ కట్టికి కిటికి ఇటు పెట్టాలా, తలుపు అటు పెట్టాలా? ఇవి సావవు కొంతమందికి, క్రైస్తవులకి సంపుకోరు ఇవి. 2012 దాకా ఇవన్నీ నీ దేహంలో బ్రతికే ఉన్నాయి కాబట్టి పరిశుద్ధాత్మ దేవునికి నిలయముగా ఉండలేకపోయింది నీ దేహం. కానీ నా ప్రియ సహోదరి సహోదరుడు, ఎంతకాలం బ్రతుకుతావు బిడ్డ? అట్లా ఎంతకాలం మనుషులను సంతోషపరిచే విధంగా బ్రతుకుతావు నాన్న నువ్వు? అయ్యో, చుట్టాలు ఏమైనా అనుకుంటారేమో, స్నేహితులు ఏమైనా అనుకుంటారేమో, బంధుమిత్రులు ఏమైనా అనుకుంటారేమో అని ఎంతకాలము మనుషులను సంతోషపరచడానికి దేవుని యొక్క ఆత్మను దూరం చేసుకుంటావు బిడ్డ. కానీ రాత్రి కాల సమయంలో మనం సావబోతున్నాం. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. నువ్వు క్రీస్తులో ఉన్న ఎడల నూతన సృష్టి. గట్టిగా చప్పట్లు కొడదాం. పాతవి గతించిపోయినాయి అంతే. నువ్వు అనుకుంటున్నావు పెద్ద అక్షరాల బైబిల్ పట్టుకొని నేను మందిరానికి వెళ్తున్నా, ప్రార్థన చేయమంటే చేస్తున్నా, ఉపవాస కూడికలలో పాలు పొందుతున్నాను అనుకుంటున్నావు. కానీ సహోదరి సహోదరుడా, నీ దేహము పరిశుద్ధాత్మ దేవునికి నిలయముగా లేదు. నీ మందిరం పాడైపోయింది ఎప్పుడో. అపవాదికి నిలయముగా మారిపోయింది ఎప్పుడో. కానీ 2012 దాకా ఆ విధంగా బ్రతికినావేమో. కానీ ప్లీజ్ బిడ్డ, 2 చేతులు జోడిస్తున్నా నా మీ గురించి. ప్లీజ్, పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరిచే ఏది ఉన్నా ఈరోజు యేసయ్య కోసం మనం చంపుకుందాం. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. రియల్లీ హెబ్రీలకు రాసిన పత్రిక 11:24, ఆదికాండం 49:22 ఇవన్నిట్లలో చూస్తే దేవుడు యోసేపుని దీవించడానికి కారణం, మోషేని దీవించడానికి కారణం,
దానియేలుని దీవించడానికి కారణం, వారు దేవుని కోసం అన్ని చంపుకున్నారు బిడ్డ. వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడదాం. అన్ని చంపుకున్నారు నాన్న యేసయ్య కోసం. ఒక్కసారి గుడ్ బై చెప్పినారంటే మళ్ళీ వాళ్ళు వెనకకు చూడలే. చాలా కష్టంగా ఉంటది కొన్నిసార్లు, అయ్యో. కానీ నువ్వు ఎవరి కోసం త్యాగం చేస్తున్నావు నాన్న? అన్ని ఎవరి కోసం? యేసయ్య కోసం. ఆమెన్, హల్లెలూయా. నువ్వు యేసయ్య కోసం కొన్ని చంపుకుంటే ఆయన నిన్ను దీవించడానికి నమ్మదగిన దేవుడు ఆయన. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. మోషే పెద్దవాడైన తర్వాత అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. యోసేపు ఫలించే కొమ్మనట. వీళ్ళందరూ ఏదో చేసి గొప్ప స్థాయిలోకి వెళ్ళలేదు, కానీ వారి దేహాలని దేవునికి నిలయముగా మార్చుకున్నారు. గట్టిగా చెప్పట్లు. హల్లెలూయా. వారి దేహాలలో వస్తున్న టెంప్టేషన్స్, శోధనలని వారు చంపుకున్నారు కొన్నిసార్లు. ఈ రోజు దాకా నీకు సినిమాలు చూసే అలవాటు ఉంటే, సీరియళ్ళు చూసే అలవాటు ఉంటే, తాగుడికి బానిస అయిపోయిన వారు లేచి నిలబడండి బిడ్డ ఒకసారి. తాగే అలవాటు కలిగిన వారు సిగ్గుపడకుండా లెగండి నానా. కానీ ఎంతకాలం తాగుతారు బిడ్డ మీరు? ఇంకా లివర్ పాడైపోయేదాకా తాగుతారా? చెప్పాలి. కానీ ఈరోజు యేసయ్య కోసం క్రొత్త జీవితాన్ని ప్రారంభిస్తానన్న వారు చేయి పైకెత్తండి. వండర్ఫుల్, నిలబడ్డాను. నెక్స్ట్ సండే మీరందరూ పరిగెత్తుకుంటారు రండి నాన్న ముందటికి, మీకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. రండి, రండి రండి. అబ్బా ఎంత సంతోషంగా ఉన్నా. చాలా ఇక్కడ మోకరించండి బిడ్డ, మీరు మోకరించు, లైన్ గా మోకరించు, మోకరించు. అబ్బా ఎన్ని ఆత్మలు రక్షింపబడుతున్నాయండి ఈరోజు మాత్రం. అబ్బా నిజంగా మీ భార్యలకి ఈరోజు ఎంత సంతోషమో, ఎంత సంతోషం అమ్మా ఈరోజు. ఇది నిజం క్రిస్మస్. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక వ్యక్తి హృదయంలో యేసయ్య జన్మించటమే నిజమైన క్రిస్మస్. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈరోజు వీళ్ళందరికీ నిజమైన క్రిస్మస్. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా. ఇది రియల్ రివైవల్. గట్టిగా చప్పట్లు కొడదాం. దిస్ ఈస్ గ్రేట్ గాస్పల్ రివైవల్. గట్టిగా చప్పట్లు కొడుతూనే ఉండండి. ఇక ఇదిగో ఈ బిడ్డలందరిలో టచ్ టచ్. గట్టిగా చప్పట్లు కొడుతూనే ఉండండి. సిగరెట్లైనా తాగుడైనా ఇవన్నీ కూడా ఈ బిడ్డలను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాయి. దయ్యాలు యేసు నామములో. ఈరోజు నా బిడ్డలంతా మారు మనసు పొందుతున్నారయ్యా, మారు మనసు పొందుతున్నారయ్యా. మారు మనసు, మారు మనసు, మారు మనసు, మారు మనసు, మారు మనసు, మారు మనసు. ప్రభువా ఈ రోజు నుంచి ఒక క్రొత్త జీవితం, క్రొత్త జీవితం. 50 మంది, ఇంచుమించు 50 మంది తాగుడి బానిసత్వం నుంచి విడిపించబడుతున్నారు. ఎంత గొప్ప దేవుడు. గట్టిగా చప్పట్లు. తండ్రి నీకు నమ్మకంగా ఉండాలి. నీ సాక్షి బిడ్డగా నిలబెట్టండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యాకోబు దేవదూతతో పెనుగులాడుతూ ఉన్నాడు. ఏమని పెరుగులాడుతున్నాడంటే, నువ్వు నన్ను దీవించేదాకా నేను నిన్ను విడిచిపెట్టాను. ఆమేన్, హల్లెలూయా. ఇద్దరు పెనుగులాడుతా ఉన్నారు, పెనుగులాడుతా ఉన్నారు, పెనుగులాడుతా ఉన్నారు. రాత్రంతా పెనుగులాడి ఆడిన తర్వాత పెనుగులాడి యాకోబు కుప్పకూలిపోయినాడు. ఆమేన్, హల్లెలూయా. యాకోబు తన సొంత శక్తిని, బలాన్నంతా ప్రయోగించినాడు. తన సొంత శక్తి, బలము తనని ఆశీర్వదించలేకపోయింది. కానీ పెనుగులాడి ఎప్పుడైతే కుప్పకూలిపోయినాడో అప్పుడు యాకోబు ఇశ్రాయేలుగా మారిపోయినాడు. చప్పట్లు కొడదాం. ఈ రాత్రి మనం చనిపోబోతున్నాం. ఎంతమందికి చనిపోవాలన్న చేతుల పైకి ఎత్తండి. ఈ రాత్రి
మనం పూర్తిగా లోకపరంగా మనం చనిపోబోతున్నాం. మనం క్రీస్తులో జన్మించబోతున్నాం. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ రోజు దాకా నీ దేహం అనే ఆలయంలో అపవాది అయిన సాతాను పరిపాలించిందేమో, కానీ ఈరోజు నూతన సంవత్సరం యొక్క దీవెనలు నీపై, నీ కుటుంబంపై రావాలంటే నీ మందిరం పాడై ఉండగా ఈరోజు నీ మందిరం కట్టబడబోతున్నది. నీ మందిరంలో పరిశుద్ధ ఆత్మదేవుడు రాబోతున్నాడు. అందరం లేచి నిలబడదాం. యేసుక్రీస్తు ప్రభువా, నీవు లోక రక్షకుడవని నేను నమ్ముచున్నాను. కల్వరి శిలువలో రక్తం కార్చినావని నేను నమ్ముచున్నాను. నీ రక్తం ద్వారా నా పాపాలు, సర్వమానవాళి పాపాలు కడగబడ్డాయని నేను నమ్ముచున్నాను. నీవు చనిపోయి పాతి పెట్టబడి మూడవ దినమున మరణమును జయించి లేచినావని, పరలోక రాజ్యం ఆరోహణమైనావని, మరలా రాబోతున్నావని నేను నమ్ముచున్నాను. తండ్రి, నేను తెలిసి తెలవక చేసిన ప్రతి పాపములను దయతో క్షమించి నన్ను నీ బిడ్డగా స్వీకరించుము. నా హృదయంలోకి రమ్ము, నాకు దేవుడిగా ఉండుము. యేసుక్రీస్తు నామములో నా పాపాలని క్షమించినందుకు వందనాలు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈరోజు నా జీవితాన్ని నేను మార్చుకుంటున్నా. రహస్యముగా నేను చేసిన ప్రతి పాపాలు, బలహీనతలని నేను ఒప్పుకొని ఈరోజు నేను మారుమనసు పొంది నేను క్రొత్త జీవితాన్ని నేను ప్రారంభించబోతున్నాను అన్నవారు పరిగెత్తుకుంటూ ముందటికొచ్చి మోకరించండి. పరిగెత్తుకుంటూ ముందటికొచ్చి మోకరించండి. నాకు యేసయ్య కావాలి. నాకు ఒక క్రొత్త జీవితమును నేను ప్రారంభిస్తున్నా. నా దేహమును దేవునికి నిలయముగా నేను మార్చుకోబోతున్నాను. ఎవ్రీబడి ఈ రాత్రి యేసయ్య నిన్ను తాకుతున్నాడు. నీ హృదయంలో మలినాన్ని ఆయన తొలగించాలని ఆశపడుతున్నాడు. ఆయన ప్రశస్తమైన రక్తములో నిన్ను కడుగుతున్నాడు. సహోదరి, సహోదరుడా, మునుపటి వలె నువ్వు ఉండవు, కానీ ఒక మంచి పాత్రగా నువ్వు మార్చబడుతున్నావు. హోలీ స్పిరిట్, దేవుడు ఆత్మవర్షాన్ని కుమ్మరింపజేస్తున్నాడు. ఇక్కడ ఒక ఫైర్ దిగుతున్నది ఈ స్థలంలో. మునుపటి సంవత్సరంలాగా నువ్వు ఉండవు. నూతన సృష్టిగా నా దేవుడు నిన్ను తాకుతున్నాడు ఈ రాత్రి. ఆ గుండెలో నుంచి ఆ కన్నీరు బయటకు రాబోతుంది. అట్టి అనుభవం పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నాడు. అట్టి అనుభవం మీకు ఇస్తున్నాడు సహోదరి. పరిశుద్ధాత్మ దేవుని స్పర్శ ఇక్కడ దిగుతూ ఉన్నది. యేసయ్య నిన్ను తాకుతున్నాడు ఈ రాత్రి. అట్టి వారి మాత్రమే యేసే నాకు సర్వమని ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ స్టేజ్ మీదకి వస్తాను. నేను దేవుళ్ళు ఉన్నా, కానీ సినిమాలు, సీరియల్, అబద్ధాలతో ఉన్నాను. కానీ ఈరోజు నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా దేవుని కోసం నూతన సృష్టిగా ఉండాలని ఆశపడుతున్నా. దేవుని కోసం మంచిగా బ్రతకాలని ఆశపడుతున్నా. పరిశుద్ధాత్మ దేవుని నడవడికలో నేను ఉండాలని ఆశపడుతున్నా. క్రీస్తు వలనే మారాలని ఆశపడు. ఇదండి నిజమైన మారు మనసు. ఎందుకంటే రోగాలు ఈరోజు పోతాయి, రేపు వస్తాయి. ఒక పాపి పశ్చాత్తాపడి తన మనస్సుని క్రీస్తు వైపు తిప్పుకోవటమే నిజమైన ఉజ్జీవం. చూడండి, సీరియల్స్, సినిమాలు అన్నీ మానేసుకొని తను ఏమంటున్నాడంటే క్రీస్తు కొరకు నూతన సృష్టిగా బ్రతకాలని తీర్మానం తీసుకుంటున్నాను. నేను వాక్యం ప్రకారం నడుచుకుంటాను అనుకున్నాను, కానీ అది క్రియారూపం దాల్చలేదని నాకు ఇప్పుడే తెలిసింది. ఇప్పటి వరకు నేను అలాగే ఉన్నాను. కానీ
ఈరోజు నేను చేసింది ఏంటో నాకు అర్థమైంది. సో ఈ రోజు నుంచి నా లైఫ్ చేంజ్ చేసుకుంటాను. చూడండి, యవ్వనస్తుల జీవితాలు మార్చబడ్డం కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఇటువంటి కార్యము హృదయాల్లో చేస్తేనే జరిగే దేవుని బిడ్డలారా. మనుషులు ఎవరు ఒప్పింపజేయలేరు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకోలు. గట్టిగా చెప్పడు కూడా దేవుని మహిమపరచుదాం. గత సంవత్సరం మొత్తం నేను చాలా రహస్యమైన జీవితంలో అమ్మ నన్ను చదివడానికి వదిలేస్తున్నప్పుడు, అన్నయ్య చదివిస్తున్నప్పుడు అన్నయ్యని మోసం చేస్తూ, నన్ను నేను మోసం చేసుకొని తెలియకుండా అనేక మందిని మోసం చేస్తూ, నా కళాతల్లిదండ్రులు నేను మోసం చేసుకుంటూ, నన్ను చదివిస్తున్న మా అన్నయ్య నేను మోసం చేస్తూ, ఇంటర్నెట్లో ఎట్టబడితే నా జీవితాన్ని చాలా రహస్యంగా ఎవరికి తెలియదని కూడా జీవిస్తున్న సమయంలో ఎప్పటి నుంచి ఇక్కడికి రావాలనుకుంటున్నాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు చాలా ఆలోచన తీసుకొచ్చేసారు. ఆయన తన వాక్యం ద్వారా నన్ను పట్టుకున్నాడు. హల్లెలూయా. యేసయ్యా ఎంత మంచి దేవుడు కదా. వాక్యం ద్వారా యవ్వన కుమారుని యేసయ్య పట్టుకున్నాడండి. చూడండి, దేవుడు యాకోబుతో ఒక మాట అంటాడు, నీ పేరేంటి అంటే నేను మోసగాడిని అని. దేవుడు మాట్లాడితేనే మనిషి గుర్తించగలుగుతాడు మోసగాడు అని. తను అంటున్నాడు నేను మోసగాడిని అంటే ఎవరు మాట్లాడారు అందరం చెప్దాం, యేసయ్య. గట్టిగా చప్పట్లు కొడదాం. యవ్వన భవిష్యత్తు క్రీస్తు కోసం పట్టబడునుగా, కానీ ప్రభు మహిమ కోసం నిలబడాలి. ఎన్నో తప్పులు చేశా, ఎన్నో నరకం అనుభవించాను. నా బిడ్డలను కూడా శోభపెట్టినా. నేను నాకడి నుంచి యేసయ్య నమ్ముకుంటున్నమ్మా, యేసయ్య నాలోకి పిలుచుకున్నానమ్మా. నేను చాలా పాపతుకున్నాను. నా పాపం క్షమించబడాలమ్మా. నేను అమ్మ యేసయ్య నేను నమ్ముకున్నాను. ఈ రోజుతో నా పాపాలన్నీ కడగబడ్డాయమ్మా. ఎంత అద్భుతం అండి. తన జీవితంలో చేసిన పొరపాటుని బహిరంగంగా దేవుని సన్నిధిలో ప్రజలు ఎదుట ఒప్పుకుంటుంది ఈ తల్లి. యేసయ్య చేసిన గొప్ప కార్యాన్ని బట్టి గట్టిగా చెప్పడు కూడా దేవుని మహింపరచుదాం. బిడ్డకి సమాధానం, క్షమాపణ, కృప దిగునుగాక. ఆమేన్. ఎల్లం డాడీ వాక్యం స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు ఏడుపు వస్తుంది. నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. నా పక్కన మా సిస్టర్ కూర్చొని, సిస్టర్ నాకు ఏడుపు వస్తుంది ఎందుకో తెలియదు అన్నాను. ఎందుకంటే డాడీ వాక్యం చెప్తున్నారు కదా, నీ పాపాలన్నీ ఒప్పేసుకో, మొత్తం బాగా ఏడ్చేసాను మా సిస్టర్ చెప్పింది. ఇందా నుంచి వాక్యం చెప్పేటప్పుడు ఏడుస్తూనే ఉన్నాను. తర్వాత డాడీ ఇక్కడికి రమ్మన్నప్పుడు ఇక్కడికి వచ్చాను. ఇంకా కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నన్ను ఏదో వచ్చి టచ్ చేసి నా వరల్డ్ అంతా షివరింగ్ వచ్చేసింది. అప్పటి నుంచి నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఇప్పటి నుంచి నేను యేసయ్య బిడ్డగా మారిపోయి నూతన సృష్టిగా ఉందామని అనుకుంటున్నాను. అది నువ్వు చెప్పాల్సింది. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి మహిమ కలుగును గాక. యవ్వన బిడ్డ జీవితాన్ని బట్టి నేను ఇంట్లో వాళ్ళందరినీ ఏడిపించేదాన్ని, నేను ఏడ్చేదాన్ని. ఇంకా నుంచి దేవుడికి లోబడి ఉంటాను, దేవుడి కోసం బతుకుతాను. చూడండి, యవ్వన బిడ్డ తను తెలిసిన పొరపాట్లని తన మనసులోని ఒప్పింపజేసేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు అండి. నిజంగా దేవుడు ఒక వ్యక్తిని ఒప్పింపజేస్తేనే ఇటువంటి కార్యం జరుగుతుంది. ఇది గొప్ప కార్యాన్ని బట్టి మీలో గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరచుదాం. బిడ్డ నీ సాక్షిగా ఉండునుగాక. ఆమేన్. ఎల్లమ్మ నేను ఇక్కడ కూర్చున్నప్పుడు డాడీ వాక్యం చెప్తున్నప్పుడు నా కుటుంబాన్ని మారుస్తానని అనుకున్నాను, కానీ నేనే లోకంలో పడిపోయాను. నన్ను ఎవరో టచ్ చేశారనిపించింది. నేను ఈ రోజు నుంచి నూతన సృష్టిగా ఉండడానికి ఇష్టపడుతున్నాను. నా కుటుంబాన్ని కూడా మార్చుకోవడానికి ఇష్టపడుతున్నాను. చాలా మంది యవ్వన బిడ్డల జీవితాల్లో, అనేక స్త్రీలు పురుషుల జీవితాల్లో ఈ కార్యం జరుగుతుందండి. ఎందుకంటే కేవలం యేసయ్య ఇక్కడ నేనున్నాను అనేక హృదయాల్లో కార్యం చేసుకుంటున్నానని రుజువుపరుచుకుంటున్నాడు. చూడండి, ఒక్క సమరయ స్త్రీని పట్టుకున్నాడు. ఆమె ద్వారా అనేక గొప్ప కార్యాలు జరిగాయి. మీరు అనుకుంటుండొచ్చు కనబడేవారు కొద్ది మంది, కనబడిన వారు చాలా మంది ఉంటారు. కానీ రాత్రి ఇట్టి గొప్ప కార్యాన్ని బట్టి చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచాలి మీరందరూ. మొన్నటి దాకా మా అమ్మ ప్రార్థన చేసుకో అంటే నేను అసలు తినేదాన్నే కాదు. దేవుడు నన్ను స్వస్థపరిచి ప్రార్థనలో ఉంచాడు. నాకు అదే తండ్రి, ప్రియ బిడ్డలంతా ఈరోజు ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించినారు. యేసు నామములో నడిచిన తండ్రి. ఆమేన్. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు,
శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలో